హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను చూపించబోయే డిష్ పొట్లకాయతో పకోడీలు. చాకచక్యంగా వండాలే కానీ నోరూరించే రుచులు ఆస్వాదించవచ్చు. అంతేకాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ పొట్లకాయలు కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది. వీటిలో పుష్కలంగా ఉండే పీచు పదార్థాలు మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి. జ్వరానికి పద్యంగా పనిచేస్తాయి. పొట్లకాయలో యాంటీబయాటిక్ గుణాలు మస్తుగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాంటి పొట్లకాయతో ఈ రోజు నేను పకోడీలు చేసి చూపించబోతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ముందుగా పొట్లకాయని బాగా కడుక్కొని ఈ విధంగా సన్నంగా తరుక్కోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ మిర్చి పౌడర్, హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, తగినంత సాల్ట్, 2 పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి మెత్తగా నూరుకొని ఈ మిశ్రమాన్ని 2 టేబుల్ స్పూన్ దాకా ఇందులో కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మపండు రసం ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. తడి కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు చల్లి కొంచెం ముద్దలాగా బాగా పిసుక్కోవాలి. ఇది బాగా పిసికిన తర్వాత హాఫ్ అన్ అవర్ మూత పెట్టి అలాగే ఉంచేవాలి. ఆ తర్వాత మూకుడులో నూనె బాగా పోసుకొని అందులో నూనె బాగా మరిగిన తర్వాత ఒక ఫోర్క్ ఎత్తుకొని ఈ పొట్లకాయని కొద్దిగా తీసి నూనెలో వేసుకొని సన్నని మంట పైన ఏగించి తీసుకోవడమే. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒంటికి చాలా మంచిది కూడా. పిల్లలు అలాగే తినేస్తారు. ఎంతో రుచికరమైన పొట్లకాయ పకోడీలు రెడీ. మీరు కూడా దీన్ని చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.